హృదయముతో దేవా చేరితిని పీఠము దేవా చేరితిని పీఠము హృదయముతో దేవా చేరితిని పీఠము దేవా చేరితిని సేవకై హృదయముతో స్వామి పిలుపులు గంటలుగా మాకు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలుగా మాకు హృదయములు పులకించెనుగా బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్మను దీవించవా వేగమే రావయ్యా మమ్మను దీవించవా పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసు మధురసరాగం పలికిన వేళలో పండిన పులకిత మనసున మధురసరాగము పలికిన వేళలో హరియానందన నీ ప్రియ పిలుపుకు హరియానందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేను మోక్షి స్వామి బదులుగా స్వామి పిలుపుల గంటలుగా నాకు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలుగా మాకు హృదయములు పులకించెనుగా బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా నన్ను దీవించవా వేగమే రావయ్యా మమ్మను దీవించవా హృదయముతో పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని ప్రభు సువిశేషపట్నంలో తెలియచేశారు. ఆ రాత్రిలో మనం విని ఉన్నాం. ఈ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని నిజమైనటువంటి విశ్వాసానికి ఎదురయ్యే రెండు, నిజమైనటువంటి విశ్వాసానికి ఉండే లక్షణాలు రెండు. ఒకటి శ్రమలు, రెండవది క్రియలు. వీటి గురించి ధ్యానించే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, నా జీవితంలో శ్రమలు వస్తాయంటే, బాధలు వచ్చాయంటే, ఇబ్బందులు వచ్చాయంటే నేను నిజమైనటువంటి విశ్వాసిని, లేదా ఇవి నా జీవితంలో లేదు అని అంటే మనము నిజమైనటువంటి విశ్వాసము కానట్లే. ఆత్మ పరిశీలన చేసుకుంటూ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపని క్షణాలు, సందర్భాలకు గాను పరివర్తనను, పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను,
వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి భూలోకమున మంచి మనసు మహోన్నతమున సర్వేశ్వరునికి భూలోకమున మంచి మనసున్న ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల మా దేవా పితైన సర్వేశ్వర నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల పుత్రుడా లోక పాపములను పరిహరించి వాడవు ప్రభువా పితకుడి పక్కన కూర్చున్న ప్రభువా మహోన్నతమున సర్వేశ్వరుని భూలోకమున మంచి మనసున్న
మాత్రమే నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువు నీవు మాత్రమే మహోన్నతుడవు, దయనా నీవు మాత్రమే నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువు నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా నిత్యైన సర్వేశ్వరా నిత్యైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండిపోవా. ఆమేన్ 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 ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయంతో పరుగెడుదము. మొదటి పట్టణము హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. మొదటి పట్టణము హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదుల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగెడుదము. మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసుగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. ఆయన ఎట్టి పాట్లు పడినో, పాపాత్ముల విద్వేషము నెట్లు సహించునో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడి పోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా ఎదిరింపలేదు. ఇది ప్రభుని వాక్కు.
మధురం మధురం దేవాచనంతో అతి మధురం వాచనాలకుంటారుని నీ సువార్తానుసరింపూచితిని శ్వాసని నేను స్వస్థపరచునంటివి కృంటి గుడ్డి వారు నిన్ను వేడుకున్నారు ప్రభు స్వస్థపరచునంటివి వారు నిన్ను వేడుకున్నారు ప్రభు నీ మాటను పలికినంతనే కలిగించావు అద్భుతాలను పలికినంతనే కలిగించావు అద్భుతాలను ఒకే ఒక్క మాటతో చేసావు స్వస్థత ఒకే ఒక్క మాటతో చేసావు స్వస్థత నీ వాక్యమాలకు అర్పించితిని నీ సువార్తానుసరింపూచితిని ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 43 వరకు. ఆ కాలములో యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదాలపైన పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు నుంచిన
ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రమో తగ్గకపోగా పెరిగిను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థతరాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించాను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకినదెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించాను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తను నన్ను తాకినది ఎవరో తెలుసుకునవలనని ఆయన నలుదెసలా తేరిపారజూచాను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడల వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించాను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇక శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ అధ్యక్షునితో, నీవు ఏమాత్రమో అధైర్యపడకము, విశ్వాసమును కలిగియుండుము అని చెప్పాను. పెదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును మాత్రమే వెంట పెట్టుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచట జనసమూహము గొల్లును ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారికి పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ బయటకు వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించాను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తల్లు తాకిమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఆమె 12 ఏళ్ళు ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులై దీనిని ఎవరికిని వెల్లడింపకూడదు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకేమైనా పెట్టుడు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆరాధనలో విని ఉన్నాం విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు. విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు, దేవుడికి మన హృదయంలో నివాసాన్ని ఏర్పరచుకుంటాం. విశ్వాసం వలన మనకు రక్షణ వస్తుంది. విశ్వాసం వలన మనము నీతిమంతులమగుతాం. విశ్వాసం వలన మనకు స్వస్థత లభిస్తుంది. ఇవి ధ్యానించాం. ఇప్పుడు నిజమైన విశ్వాసకి ఉండే ఒక 2 లక్షణాల గురించి తెలియచేస్తాం. నిజమైనటువంటి విశ్వాసకి 2 లక్షణాలు. ఒకటి పరీక్షలు, రెండవది క్రియలు. పరీక్షలు అంటే బాధలు, శ్రమలు. 1 పేతురుకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనము, నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను, చెడకుండును. పరీక్షింపవలెను కానీ చెడకుండును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ మాటను క్షుణ్ణముగా ఆలోచన చేస్తే బంగారము అది ఒరిజినలా, నిజమైనటువంటిదా అని తెలుసుకోవడం కొరకు ఏం చేస్తాము?
అది పరీక్షకు, అగ్ని పరీక్షకు గురవుతుంది. అలాగే బంగారము కంటే ఎక్కువంట మన విశ్వాసము. అలాంటి విశ్వాసము, ఒక బంగారమే అనేక పరీక్షలకు గురైనటువంటిది. మరి బంగారము కంటే విలువైనటువంటిది విశ్వాసం అయితే ఇది ఇంకా ఎన్ని పరీక్షలకు గురి కావాలి? అందుకే విశ్వాసము ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తికి శ్రమలు, బాధలు కలిగితే ఆ వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసము. లేదా ఆ జీవితాలలో ఆ వ్యక్తిలో బాధలు, శ్రమలు, సవాలులు అనేటువంటివి రాకపోతే ఆ వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసి కానే కాదు. బైబిల్ గ్రంథం నుంచి కొంతమందిని మీకు ఉదాహరణగా చూపిస్తాను. మొట్టమొదటిగా యోబు గురించి మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆయనకు విపరీతమైనటువంటి కష్టాలు, విపరీతమైనటువంటి బాధలు. ఒక విశ్వాసి, ఎంతవరకు విశ్వాసి? పూర్తిగా తన ఫ్రెండ్స్ హేళన చేసినా, తన స్నేహితులు వేరే దారి పక్క బంధించినా కూడా పట్టు విడవనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు యోబు. అంత విశ్వాసి కాబట్టి విశ్వాసముతో శ్రమలన్నీ జయించాడు. తిరిగి తాను ఏదైతే కోల్పోయాడో వాటన్నింటినీ రెండింతలు ఆయన పొందుకున్నాడు. మక్కబీలకు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. ఒక తల్లి 7 కుమారులు, చాలా విశ్వాసులు, తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, ఆజ్ఞలను పాటించేవారు, దేవుని ఆజ్ఞను వీడనటువంటి వారు. అలాంటిది ఏం జరిగింది? పిల్లలందరినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కరి తర్వాత అగ్నిలో వేసేస్తూ ఒక ప్రక్క నుంచి పంది మాంసాన్ని తినమంటే వారికి ఉన్నటువంటి నియమానికి కట్టుబడి మేము తినము అని చెప్పి తల్లి, కుమారులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి క్రీస్తు గురించి, దేవుని గురించి త్యాగాన్ని అర్పించారు కదా. వారి విశ్వాసము హర్షణీయము. ప్రియ సహోదరులారా, ఎలియాజరు అనేటువంటి ఒక వృద్ధుడు ఉండేవాడు, కడు విశ్వాసి. ఏం చేశాడు? తను ఉంటున్నటువంటి తన మతము గురించి ఆత్మార్పణ చేయించుకున్నాడు, ప్రాణాలను అర్పించాడు. ఇక అపోస్తుల చర్యలు 5వ అధ్యాయం 9వ వచనంలో స్తెఫాను గురించి మనం చూస్తున్నాం. స్తెఫాను చాలా విశ్వాసి, చాలా గాఢమైనటువంటి విశ్వాసి. ఎంత విశ్వాసి అంటే రాళ్ళతో తను కొడుతుంటుంటే, తన చుట్టూ ఉన్నటువంటి వారు రాళ్ళతో కొడుతుంటుంటే తన ప్రాణము పోతున్నా కూడా ఏమన్నాడో తెలుసా? తన ప్రాణము పోతూ తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేసినటువంటి విశ్వాసి స్తెఫాను. ఏమైంది? విశ్వాసే, కానీ వీళ్ళందరూ కూడా శ్రమలు అనుభవించలే. విశ్వాసులే, వీళ్ళందరికీ శ్రమలు రాలేదా? విశ్వాసులే, ఈ శ్రమలకు వీరందరూ కూడా వీటన్నింటి ద్వారా వారి జీవితాన్ని జీవించలేదా? నా ప్రియ సహోదరులారా, మరొక ఉదాహరణ పేతురు పడవలోనికి, నీటిలోనికి యేసుక్రీస్తు నీటిపైన నడిచాడని పేతురు కూడా నడవాలనుకున్నాడు. యేసుక్రీస్తు వెంట తిరిగినటువంటి వాడే పేతురు, బోళ్ళంత విశ్వాసము. అలాంటి విశ్వాసి యేసుక్రీస్తు నడిచిన వెంటనే ఈయన కూడా నీటిపైన నడవగలిగాడు. ఎందుకు? ఆయనలో చాలా గాఢమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసం అనేటువంటిది కాస్త కోల్పోయాడో నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది. ప్రభునందు ప్రియబిడ్డలారా, విశ్వాసలమే, కానీ మనం మునిగిపోతూ ఉన్నాం. విశ్వాసలమే, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు మనం కృంగిపోతున్నాం. విశ్వాసలమే, ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సవాళ్ళు జీవితాలలో ఎక్కడో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం కృంగిపోతున్నాం. నా ప్రియ సహోదరులారా, ఒక మాటలో చెప్పాలి అంటే మనము ఇవి సంభవించినప్పుడు మన విశ్వాసాన్ని వదిలేస్తాం, చలించిపోతాం, బాధపడతాం. విశ్వాసపరుడికి తప్పనిసరిగా ఇలాంటి పరీక్షలు గురి అవ్వక తప్పదు. కానీ ఏం చేయాలి మనం? చాలా జాగ్రత్తగా ఆలకించండి. పెరిగే చెట్టు వాడిపోతున్నప్పుడు నీరు పోస్తే ఏమవుతుంది? అర్థమైందా? పెరిగే చెట్టు వాడిపోతుంటే ఆ చెట్టుకి నీరు పోస్తే ఏమవుతుంది? చిగురు వస్తుంది, ప్రాణం వస్తుంది. అవునా కాదా? వెరీ గుడ్. దప్పికతో ఉన్నటువంటి మనిషికి, దాహముతో ఉన్నటువంటి మనిషి కృంగిపోతుంటే
ఒక కొంచెం నీరు ఆయనకి పడితే ఏమవుతుంది? ప్రాణం వస్తుంది. వెరీ గుడ్, మీరందరూ లాజిక్ చేసినట్టున్నారు. ఓకే, నౌ ఒక విశ్వాసి బాధలకు శ్రమలకు గురైనప్పుడు మరి వాటిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్, గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. ప్రార్థననే నీరు పోసినప్పుడు జీవితం అనే జీవితము, చెట్టు అనేటువంటి జీవితము వాడిపోవచ్చునుగాక. మనిషి అనేటువంటి మన జీవితాలు దాహముతో ఉండవచ్చునుగాక. దాహముతో ఉన్నటువంటి మనిషికి కాస్త నీరుస్తే మరలా ప్రాణము మరలా తిరిగి వచ్చినట్లుగా, ఎండిపోతున్నటువంటి చెట్టుకి కాస్త నీరు పోస్తే చిగురించినట్లుగా బాధలు శ్రమలతో కూడుకున్న మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఉంటే ప్రార్థన ద్వారా మరలా మన జీవితాన్ని చిగురింప చేసుకోవచ్చు. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, నెంబర్ 1. ఇక రెండవ పాఠము, ఒక విశ్వాసానికి ఉండవలసినటువంటిది క్రియలు. క్రియలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనము. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే, ఆత్మలేని శరీరము నిర్జీవము. నెక్స్ట్, చేతులు లేని విశ్వాసమును మృతప్రాయమే. తర్వాత అంతే ఉంది ఫాదర్. క్రియలు లేని విశ్వాసము, చేతలు లేని విశ్వాసము నిర్జీవమే. చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రభునందు ప్రియబిడ్డలారా. మరొక వచనం తీయండి. మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 25-34 వచనము. ఈ రోజున సువిశేష పట్టణము. అక్కడ రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఉంది. క్రియలు లేని విశ్వాసము నిర్జీవము, చేతలు లేని విశ్వాసము నిర్జీవము. ఓకే, గుర్తుంచుకోండి. నా ఈ రోజున సువిశేష పట్టణంలో ఒక స్త్రీ, రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ, చూడండి, విశ్వాసముతో తన పరిస్థితి ఎలాంటిదంటే అనేక భూతాల వైద్యులకు చూపించింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తన ఆస్తులన్నింటినీ కూడా ఖర్చు పెట్టేసింది. అయినా కూడా ఆమె ఆ స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఎవ్వరు కూడా ఆ వ్యాధి నుండి విడుదల చేయలేకపోయారు. అయితే యేసు గురించి విని, ఒక స్త్రీ, సాధారణ స్త్రీ యేసు గురించి విని, ఆమె విశ్వాసం చూడండి, యేసు గురించి విని కేవలము నేను ఆయన అంగి అంచును తాకితే చాలు స్వస్థత పొందుతాను అని అనుకుందట. వెళ్ళి ఆ విధముగానే స్వస్థత పొందింది, తాకింది, స్వస్థత పొందింది. నా ప్రియబిడ్డలారా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకండి ఈమెలో విశ్వాసం ఉంది కదా, నేరుగా స్వస్థత పొందొచ్చు కదా. నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడు దేవుడు. అయితే మరి విశ్వాసముతో స్వస్థత పొందొచ్చు కదా అని అనవచ్చు. ఎందుకు తాకింది? ఎందుకు తాకింది? మామూలుగా అయ్యా స్వస్థత ఇయ్యు, నాకు విశ్వాసం ఉందంటే సరిపోద్ది. కానీ ఎందుకు తాకింది? ప్రియబిడ్డలారా, ఆలోచన చేయండి. విశ్వాసం అనేటువంటిది ఆధ్యాత్మికత అయితే తాకడము ఒక క్రియ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు నేను హల్లెలూయా అని చెప్పాను, చెయ్యలెత్తారు. చాలా మంది చెయ్యలు ఎత్తలేదు. బహుశా నామోషిగా ఉండవచ్చామో. ఓకే, నేను ఒక విషయం చెప్తాను. నువ్వు విశ్వాసిగా దేవాలయంలో కూర్చోవడము అది ఆధ్యాత్మికత. కానీ యేసు ఆవందనం చెప్పినప్పుడు మనం చెయ్యలెత్తామే, ఇది క్రియ. ఈ స్త్రీకి విశ్వాసం ఉంది, క్రియ ఉంది. నేను తాకితే చాలు స్వస్థత పొందుతాను అన్న ఆలోచన ఉంది. వెళ్ళి తన అంగీ అంచును తాకగానే ఆ తాకినటువంటిది క్రియ, తాకింది, ఆమె స్వస్థత పొందింది. దేర్ఫోర్ ఫెయిత్ ప్లస్ వర్క్ ఆర్ క్రియ, డీడ్స్ ఈజ్ ఈక్వల్డ్ రిజల్ట్. విశ్వాసము మరియు క్రియ అనేటువంటిది ఫలితాన్ని ఇస్తుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, అంగీ అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసని నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. కదా
కాబట్టి ప్రియవిడిలారా చెప్పుకొచ్చే మాట ఏంటంటే నువ్వు విశ్వాసవే అని ఫ్యామిలీ బుక్లో ఉన్నంత మాత్రాన యు ఆర్ నో మోర్. దేవాలయానికి రావడం అనేటువంటిది క్రియ. నువ్వు విశ్వాసం అని బుక్లో ఉంటే అది ఆధ్యాత్మికత, దేవాలయానికి వస్తే అది నీ క్రియ. రెండూ కలిపితేనే నీకు విజయము. నువ్వు విశ్వాసం అయ్యుండి కూడా ఆదివారం రోజున దివ్య పూజా బలికి రాకుండా ఉన్నావనుకో, రాకపోవడం అనేటువంటిది నీ క్రియ. నీ విశ్వాసం అనేటువంటిది ఇట్స్ ట్రూ. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, కాబట్టి విశ్వాసం ఉండవలసినటువంటిది విశ్వాసము మరియు క్రియ. ఉదాహరణ చెప్తాను, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము యుద్ధం జరుగుతుంటుంటే 2 చేతులు కూడా ఎత్తాడు. 2 చేతులు ఎత్తి యుద్ధం చేస్తున్నారు. తెగ విజయం. చేయనప్పుడు చెత్తని దించేస్తే ఓడిపోయారు. చెయ్యిలు నొప్పులు వస్తున్నాయని దించేస్తే ఓడిపోయారు. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఇటొకడు ఉండి చేతులు ఇలా పైకి లేపితే అక్కడ యుద్ధం చేస్తుంటే విజయం. సైన్స్ అండ్ సింబల్స్, చిహ్నాలు ఏమి నేర్పిస్తున్నాయి అంటే, మనం విశ్వాసులం అన్నటువంటిది నిజమే, కానీ క్రియలు లేకపోతే మనము ఆ విశ్వాసం వ్యర్థము అంటున్నారు ప్రభు. మరొక మాట చెప్పి ముగిస్తాను. పుట్టిగుడ్డువాడు విశ్వాసంతో ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కరుణించు. దావీదు కన్నా బాగా అరవకపోయినా కానీ ఏదో కోస్తా, మన మైకుల గురించి తెలుసు కదా, అలా అరిచాను. ఏమన్నాడు? దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కరుణింపుము. అదేంటండి, పుట్టుగుడ్డివాడు కదా, విశ్వాసం ఉన్న ఆయనలో స్వస్థత పొందొచ్చు కదా, ఎందుకు అరవడము? పుట్టుగుడ్డివాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు కదా, మరి ఆ విశ్వాసంతో ఆయన దృష్టినిచ్చవచ్చు కదా యేసు ప్రభు. కానీ ఎందుకు అరవడము? అరుపు అనేటువంటిది క్రియా, విశ్వాసం అనేటువంటిది ఆధ్యాత్మికత. రోజున ఇలాంటి స్వస్థతలు మనకు కలగాలి అంటే చాలాసార్లు ఈ మన కాథోలిక్ సమాజంలో కరిస్మాటిక్ చేసేటువంటి వాళ్ళు యేసు ప్రభువా వందనమా చెప్పడంలో తప్పులేదు. ఇది మన విశ్వాసము. ఒక విశ్వాసకు కావలసినటువంటిది క్రియలు ప్లస్ విశ్వాసము, రెండు ఉంటేనే కానీ మన జీవితము ముందుకెళ్ళదు. జీవితం అనేటువంటి బోటు నీటిలో వేసిన తర్వాత విశ్వాసం అనే తెడ్డుతో నడిపితే గర్రమని అక్కడే తిరుగుతావు. కాబట్టి ఏముండాలి? క్రియ అనేటువంటి తెడ్డు కూడా వేసి రెండింటిని చక్కగా అనుకుంటూ పోతే గమ్యానికి చేరుతావు. నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు సుమా. తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు ప్రభువా. మేమందరము విశ్వాసలమే, కానీ నిజమైన విశ్వాసాన్ని కనబరచలేకపోతున్నాం. నిజమైన విశ్వాసం ఉంటే మేము మా హృదయలో నీకు చోటునివ్వగలుగుతాం. నిజమైన విశ్వాసం ఉంటే మేము రక్షింపబడతాం. నిజమైన విశ్వాసం ఉంటే మేము నీతిమంతులుగా కామించబడతాం. నిజమైన విశ్వాసం ఉంటే మాలో ఉన్నటువంటి రుగ్మతలు మేము తొలగించుకుంటాం. నిజమైన విశ్వాసము క్రియలు ఉంటే ఇదిగో ప్రభువా, బాధలను శ్రమలను అన్నింటినీ కూడా మేము జయించగలుగుతాం. అటువంటి విశ్వాసాన్ని మా బిడ్డలందరికీ ప్రసాదించమని చిన్ని ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
అక్కర కలిగి ఇచ్చుటనే తించుటకి హృదయము దేవునికి అర్పించే హృదయమే పాలుకడి ఎరుగును సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారి స్మరణము సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలిని ఈ రోజు నిర్వహించు మాకు పాపక్షమాపణ నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసిగిన వరములని సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరముగాను ఉండినట్లు ఏర్పాటు చేసితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందుములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందములతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఉన్నది
హోసానా మహోన్నతమున హోసానా పరిశుద్ధ నీవే పరిశుద్ధ 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 నీవే పరిశుద్ధ ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటియు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమనివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్న రాత్రి అప్పములందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చిట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చి చిట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనస్సుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, నేటి దివ్య పూజా బలుల ద్వారా వారి విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. గర్భఫలము గురించి ప్రార్థన చేయమని అడిగినటువంటి వారిని, వివిధ అవసరముల గురించి ప్రార్థన చేయమని అడిగినటువంటి వారందరినీ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జద్గురువును, మా పొలమీర జయరాం పీఠాధిపతిని, గురువులను, కన్యస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఓ తాను మగుదమన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, పునీత ఆల్బర్ట్ గారితోనూ, ఆది నుండి మీకు సేవలు చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయడం. అప్పుడు వారులతో కలిసి మేము నీకు మాటకు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలికిన ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.
దివ్య సప్రసాదం స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం పరలోక బహుమానం సప్రసాదం హృదయ భారములు తొలగించును దివ్య సప్రసాదం శాశ్వత జీవములు సమాధానములు శాశ్వత జీవములు సమాధానములు నడిపించును పరమ ప్రసాదం నడిపించును పరమ ప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం మనకు పరలోక బహుమానం యేసు శిష్యులకు ధైర్యమునిచ్చును దివ్య సప్రసాదం సత్య వేదములు బలమునిచ్చును దివ్య సప్రసాదం యేసు శిష్యులకు ధైర్యమునిచ్చును దివ్య సప్రసాదం సోదరి ప్రేమలో శాంతి సహనముతో సోదర ప్రేమలో శాంతి సహనముతో నడిపించును పరమ ప్రసాదం నడిపించును పరమ ప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇదే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం ఓ దివ్య జనము స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం ఓ క్రైస్తవ సంగమం స్వీకరించుడి రక్షణను సగి పరమ ప్రసాదం
ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే. పేరు పెట్టి పిలచిన ఇతనివి, నన్ను కాయు పరలోక సుతునివి. పేరు పెట్టి పిలిచిన ఇతనివి, నన్ను కాయు పరలోక సుతునివి. దేవా దేవా నీవే మరుగయ్యా, దేవా దేవా నీవే మరుగయ్యా. దేవా దేవా నీవే మరుగయ్యా, దేవా దేవా నీవే మరుగయ్యా. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే. పునీతంతోని వారి జపములు. సాధు స్వభావమును దయోత హృదయమును గల పరిశుద్ధుడు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయ శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండా, ఆ వారిలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండిన ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలలో ఉన్న వారికి ఉపశమనమిచ్చితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సైతం జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయు వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపము చేత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్లా సహాయపడండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మనవలను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములో కళ్యాణకు ఇష్టపడు దివ్య పాలనేశులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో అది నెరవేరా ఒక మాట పలకవలసిందిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడును మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక.
ప్రకాశము ఫ్రాన్సిసు గారా ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ఆగువాపుర నివాసి పరమండల భాగ్య పేటిగా వినయవర్తనమా ఫలమా ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. అనుసరించిన పరిశుద్ధ సేవను ప్రేమించిన బరుణ మార్గమున మనసు కలిగిన ఆశామోహం పరిత్యజించిన మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. నక్షత్రమా ప్రసంగించిన దేవుని వచన శబ్దమా పవిత్ర పవిత్రము కాక్షించిన మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. విశ్వాసపులు ఉపదేశక దుష్ట శక్తులు కాని ప్రకటమా పుణ్యాత్ముల శబ్దోదకుడా పుణ్యకు జ్యోతి మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. తోడుగా అద్భుతములు చేయు శక్తిగా కూరట దోషులకు శరణ్యమా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు సత్యబోధకులైన పిశాచిని బెదిరించిన మనుషులను రక్షించిన మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమా అందులకు దృష్టి కొసగిన పాలని వాలిని కరలు పోగొట్టుకున్న వాటిని దయచేయుమా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. రాజ్యకారుల నిజమా నిర్భాగ్యులకు ఆదరువా మత్స్యములకు బోధించిన పవిత్రమును ప్రేమించిన మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పుణ్యధ్యానము వృద్ధి చేసిన లోక సత్యము వర్జించిన సంఘాల పదలు రక్షించిన లాభించువారునిన మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. దేవుని స్తుతించు వారితో లెక్కలేని ఆత్మలను కన్యం తెచ్చిన పుణ్యగారుని హస్తమందు ధరించిన
లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొర్రెపిల్లైన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొర్రెపిల్లైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొర్రెపిల్లైన యేసువా మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతోని వారా సూరత్వము గల మేపరి కష్టపడు వారికి సంతోషము కలిగించువారును పాపాజ్ఞ చల్లార్చువారును ఉన్నత పరమండల మందుండు వారిని నిపతైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తర్వాత మాకందరికీ మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాత్ములకు మేము పాత్రమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర మిత్రు సభ పునీతంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లు నిత్యానందమును అనుభవించుటకు మేము పాత్రమగునట్లు మీ సేవకుడైన పునీతంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మనోధుడైన క్రీస్తు ద్వారా మనం వచ్చేచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకి విశ్వాసముతో తలలు వంచి ప్రార్థన చేయండి. పుణ్యాత్ముడైన పునీతంతోని వారిని లోకములో అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభు పేరట సమావేశమై ప్రార్థనలో పాలు పంచుకుంటున్న మిమ్ము దేవుడు ఆశీర్వదించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వరముల ద్వారాను తిరుసభ ప్రార్థన ద్వారాను మనలను అనుగ్రహించుచున్నారు. వారు మిమ్ములను సమృద్ధిగా ఆశీర్వదింతురుగాక. చేటును ఎల్లవేళని పిచాచి తంత్రోపాయముల నుండి రోగ బాధల నుండి అన్ని అపాయం నుండి కాపాడునుగాక. మీ అందరికీ సర్వేశ్వరుడు తన సమాధానమును వసగునుగాక. ప్రత్యేకమైన మీ తలంపులన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియబిడ్డలారా, ప్రతి నెలలో మొదటి మంగళవారము ఈ విధముగానే ఉంటుంది. 3 వారాల తర్వాత 13 వారాల భక్తి కార్యక్రమము అనగా నవదినాలు ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ 3 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ ప్రిపరేషన్గా ఈ వచ్చే మిగతా 3 వారాలు కూడా పాలు పంచుకోవాల్సిన మేము ప్రేమలతో ఆహ్వానిస్తున్నాం. అదేవిధముగా రొట్టెలు మొదటి మంగళవారం సరిపోవట్లేదు. వచ్చినప్పుడు దయచేసి మీకు తోచినంత రొట్టెలను తీసుకుని వస్తే అందరికీ సమృద్ధిగా సరిపోతుంది. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? వెరీ గుడ్. గ్లోరీ టు గాడ్. అంతని వారి మధ్యస్థ ప్రాంతం ద్వారా ప్రభుత్వం దీవించిన గాక. ఈ రోజున మ్యూజిక్ సహకారాన్ని అందించినటువంటి మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొయిర్ వారికి ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you, Father. కలకాలం కరుణాలవరు దీవించి
అద్భుత